శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఉమామహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఈశ్వర విశ్వ రూపం, ఈశ్వర విశ్వ వైభవం, పరమేశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి విశ్వ వైభవమంతా ఈ లోకమంతా వ్యాపించి ఉంటుంది. పరమేశ్వరుడు నాద తనువని శాస్త్రములు చెబుతూ ఉంటాయి. నాదం హృదయము నుండి అనుభూతిని తెచ్చిపెడుతుంది. అందుకనే నాద శరీరుడు అని కూడా అంటారు. ఈ నాదం హృదయ తంత్రులను మీడుతూ ఉంటుంది. శరీరములో ఉన్నటువంటి 72,000 నాడులలో నాదమునకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. నాదం మనిషి యొక్క జీవశక్తిని పెంచుతుంది. అందుకని నాదప్రియుడు మహానుభావుడు ఈశ్వరుడు ఎవరు అంటే శంకరా నాద శరీర, నాదమే ఆయన శరీరముగా కలిగినటువంటి వాడు. వేద ఆరాధనము అంటే ఈశ్వరుని యొక్క ఆరాధనమే వేద ఆరాధనం. వేద పురుషుడు యో వేదాదౌ స్వర ప్రోక్తః వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వరః. వేదములు కూడా ఆగిపోయిన తర్వాత కూడా మహానుభావుడు ఇంకా వర్ణనలోనే ఉంటాడు. అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషంలో వేద ఆరాధనయే పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆరాధనగా ఈ లోకము భావింపబడుతుంది. ముఖ్యంగా వర్ణం, స్వరం, మాత్రబలం, సామం, సంతానం, ఈ 6 లక్షణములను జాగరూకతతో పాటించాలి. వేద పారాయణలో వేద పురుషుడు ఆరాధనలో మొట్టమొదటగా వేదము చేత కొనియాడబడినటువంటి వ్యక్తే ఈశ్వరుడు. అందుచేతనే ఈశ్వర వైభవాన్ని వినండి. ఈశ్వరుడు ఎవరు? ఆ ఈశ్వరుడు ఈ లోకమంతా ఎలా వ్యాపించి ఉన్నాడు? అత్యంత దివ్యమైనటువంటి రహస్యములు ఇవన్నీ. ముఖ్యముగా వర్ణం, స్వరం, మాత్రబలం, సామం, సంతానం, ఈ 6 లక్షణములలో జాగ్రత్తగా ఉండాలి. వేద పారాయణ ఆరాధనలో మొట్టమొదటి మెట్టు. మహిమోపేతమైనటువంటి అర్థమును అనుభవానికి తెచ్చుకొని వేదవేద్యుడైనటువంటి పరమేశ్వరుని హృదయము అనేటువంటి గుహనియందు పాదుకొల్పటం. జీవిత పరమార్థము ఏమిటి అని ఎవరైనా అడిగితే చక్కని పరమాత్మ మహిమోపేతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క అర్థమును తెలుసుకొని అనుభూతితో వేదవేద్యుడైనటువంటి ఆ ఈశ్వరుని హృదయమునందు ప్రతిష్ఠించుకొనగలిగినటువంటి జీవితం ధన్యం. ఇదే జీవితము యొక్క పరమార్థం. వేదములు అనంతమైనటువంటివి కనుకనే అన్నిటికీ అర్థ సంభాషణతో వాటి యొక్క విశేషములు తెలుసుకోవడం చాలా కష్టం. వేదార్థములు చెప్పడం ఎంతో కష్టముతో కూర్చున్నటువంటి విశేషం. మానవత్వానికి మరి ఎలా సిద్ధి కలుగుతుంది? వేదములు ఎలా తెలుస్తాయి? వేద పరమార్థాన్ని ఎవరు గ్రహించగలరు? ఎంతమంది గ్రహించగలరు? ఒక సామాన్యుడు కూడా ఈశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడే. ఏ వేదంబు పఠించెలూత, ఏ వేదంబు పఠించెలూత, భుజగంబే శాస్త్రముల్ చూచే, ఏ విద్యాభ్యసనం బొనర్చెకరి చెంచే మంత్రమోహించే, బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు, నీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్. శ్రీకాళహస్తీశ్వరా, శ్రీకాళహస్తీశ్వరా, శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరుని భక్తిభావంతో ఆరాధించడానికి, అంతర్లీనమైనటువంటి దృష్టితో ఆరాధించడానికి ఏ మార్గము అనుసరించాలి? విద్వర్వరేణ్యుడు సకల శాస్త్రములు తెలిసినటువంటి వేద మార్తాండును నుండి అనేకమైనటువంటి కిరణములు ఆ సూర్యుల్లో నుంచి ఎలా వస్తాయో అలాగే అత్యద్భుతమైనటువంటి వేద పురుషుడి నుంచి వేదం అనేటువంటి ఒక దివ్యమైన పాల సముద్రములో నుంచి
వేదం అనేటువంటి ఒక పాల సముద్రంలో నుంచి 2 అమృత భాండాలు పుట్టినాయి. అంతకుముందు ఒక పాల సముద్రంలో ఒక అమృత భాండమే పుట్టింది. వేదం అనేటువంటి పాల సముద్రంలో 2 అమృత భాండాలు పుట్టినాయి. ఆ అమృత భాండాలే నమకం, చమకం. ఈ 2 చాలా ప్రధానమైనవి. అందుచేత అరుణం ఇలాంటివన్నీ కూడా సన్నిహితంగా, ఇవన్నీ పరంజ్యోతులు. ఈశ్వరుని యొక్క విశ్వరూపం చూడాలి అంటే, ఈశ్వరుని యొక్క విశ్వ విరాట్ స్వరూపాన్ని మీరు గ్రహించగలగాలి అంటే నమక చమకములను చక్కగా వినాలి, అధ్యయనం చేయాలి. అందుచేతనే ఏ శివాలయంలోనైనా నమక చమకాలు పఠిస్తారు. అసలు నమక చమకాలు చాలా గొప్పవి. అఖండ సచ్చిదానంద నాదాత్మక పరబ్రహ్మ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టగలగాలి. ఆ సామ్రాజ్యం ఎలాంటిది? ఈశ్వర సామ్రాజ్యం, ఈశ్వర విశ్వరూపం ఎలాంటిది? మహానుభావుడిది. అఖండమైనటువంటి సచ్చిదానందం, సచ్చిత్ ఆనందం. సత్యము, చిత్, ఆనందం, అదే దివ్యమైనటువంటి సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, బ్రహ్మ పదార్థానికి లక్షణాలన్నమాట. సచ్చిదానందం. ఆనందము లేనటువంటి జీవితం ఎందుకు? ఆనందము లేనటువంటి నీ ఐశ్వర్యములు ఎందుకు? ఆనందము లేనటువంటి నీ సంసారం ఎందుకు? ఆనంద స్వరూపమే ఈశ్వరుడు. ఆ సచ్చిదానంద పరబ్రహ్మమైనటువంటి వ్యక్తి నాదాత్మక పరబ్రహ్మ. అందుచేతనే చిదంబరంలో కూడా నాట్యంతో ఉంటాడు మహానుభావుడు. అవి తర్వాత మీకు అన్ని విశేషాలు తెలియజేస్తాను. నాదాత్మకమైనటువంటి సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలి. ఆ దివ్య జ్యోతులను మన హృదయంలోకి తెచ్చుకొనగలగాలి. అనంతమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి రూపములు, ఆ దివ్య జ్యోతులు తన హృదయంలోకి తెచ్చుకొని ఆనంద సంతోషంతో పెళ్ళుబకాలి. నమకం పరమేశ్వరుని యొక్క విశ్వ విరాట్ స్వరూపాన్ని చాటితే, చమకం విశ్వములో అనశ్వరమైనటువంటి మహాసంపదను వక్కాణిస్తుంది. చమకం ఈశ్వరుని విశ్వ విరాట్ స్వరూపం తెలుస్తుంది. ఈశ్వరుని యొక్క విశ్వ విరాట్ స్వరూపాన్ని మీరు గ్రహించగలగాలి అంటే నమకము అనేటువంటి ఒక దివ్యమైనటువంటి వేద పరమార్థాన్ని తెలుసుకొనగలగాలి. ఈ అనంతమైనటువంటి విశ్వంలో నశింపలేనటువంటి మహాసంపద ఎంత ఉన్నది? ఈ సంపద అనుభవించగలగాలి అంటే చమకం అనేటువంటిది ఉంటుంది. నమకంలో చెప్పేది ఒకటి, చమకంలో చెప్పేది ఒకటి. నమకములో చెప్పేటువంటిది విశ్వవిరాట్ స్వరూపం, చమకములో చెప్పేటువంటిది మహా అనంత సంపద. ఇవి నాకు అనుగ్రహించు స్వామి అని ప్రార్థించడమే వేదనాద ఆరాధకుడు. అణువణువున అనంతమైనటువంటి విరాట్ పురుషుడు ఆత్మ సమర్పణ చేసుకోనగలగాలి మానవుడంతా. కావునని నమోస్తుతే సర్వత ఏవ సర్వా, సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క తత్వమే తనలోకి తెచ్చుకోనగలగాలి అంటే నమక చమకముల యొక్క విశేషం తెలుసుకొనగలగాలి. నమక చమకముల యొక్క విశేషంతోనే అర్చన చేసేది శివాలయాలలో. మీ ఇంట్లో అభిషేకం అంటే దేంతో చేస్తారు? నమక చమకాలతో చేస్తారు. శివాలయంలో అభిషేకం ఏ మంత్రాలతో చేస్తారు? నమక చమకాలతో చేస్తారు. నమక చమకాలు వేద విహితమైనటువంటి కర్మలు అవన్నీ కూడా. అందుచేతనే విశ్వవిరాట్ స్వరూపం, విశ్వమంతా నిండినటువంటి పరమేశ్వరుని యొక్క విభూతులను స్మరించడానికి దివ్యమైనటువంటి వేదభాగం నమకం. కనుక నాకు లభించునుగాక, విశ్వములో ఉన్నటువంటి అనంతమైనటువంటి విశ్వములో ఉన్న ఈ వస్తువులు నాకు లభించునుగాక అని నీ యొక్క దివ్య రూపం నా హృదయములో ప్రతిష్ఠించు అనడానికేమో నమ్మకమైతే, అనంతమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి సంపద మొత్తం నా అధీనమయ్యేటువంటి విధంగా, నాకు అనుకూలముగా ఉండేటువంటి విధంగా చెయ్యమని ప్రార్థించడమే చమకం. వేదమంత్రములకు మహానుభావులు అనేకమైనటువంటి విశేషములతో పూర్వంలో చక్కగా తెలియచేశారు. మహానుభావుని యొక్క దివ్య స్వరూపం అచింత్యం అచింత్యం చ అప్రమేయం చ వ్యక్తావ్యక్తపరం చ యత్. అచింత్యం, ఈశ్వరుని కూడా మనం ఎంతకాలమైనా చింతించలేము, అంత గొప్పవాడాయన. ప్రమేయం చ వ్యక్తావ్యక్తపరం చ యత్. సూక్ష్మాత్ సూక్ష్మతరం జ్ఞేయం పరమేశం నమో నమః. ఈశ్వరుని యొక్క విశ్వ విరాట్ స్వరూపం మీద ఉంటుంది, సర్వవ్యాపకత్వం మీద ఉంటుంది.
ఈశావాస్యమిదగుం సర్వం. ఈ లోకమంతా ఈశ్వరుని చేత సంకల్పింపబడినదే. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు. నువ్వు వినాలన్నా శివుని ఆజ్ఞ ఉండాలి, నేను చెప్పాలన్నా శివుని ఆజ్ఞ ఉండాలి. ఈశావాస్యమిదం జగత్. విశ్వంలో ఉన్నటువంటి అన్ని రూపాలు, పిపీలికాది సమస్తమైనటువంటివన్నీ కూడా ఈశ్వరుడు. నీలోన శివుడు కలడు, నాలోన శివుడు కలడు. ఆ శివుణ్ణి చూడగలగటమే జ్యోతిర్గణాలు కానీ, జీవగణాలు కానీ, స్థావరాలు, జంగమాత్మకమైనటువంటివి, నదీ పర్వతాలు, అణువణువు, పంచభూతాలు సర్వం సర్వేశ్వర స్వరూపాలే. ఇదే జ్ఞానమంటే. ఈశావాస్యమిదగుం సర్వం అంటే విశ్వములో కలిగినటువంటి అన్ని రూపాలు ఈశ్వరుడివే. జ్యోతిర్గణాలు ఈశ్వరుడే, జీవగణాలు ఈశ్వరుడే, స్థావర జంగమాత్మకమైనటువంటిది ఈశ్వరుడే. నదీ నదాలు, అణువణువులు, పంచభూతాలు సమస్తం సర్వేశ్వరుని యొక్క దివ్య స్వరూపాలై ఈశావాస్యం. ఈశాన సర్వభూతానాం, ఈశ్వర సర్వభూతానాం. మహానుభావుడు. సర్వభూతములు ఈశ్వరుడే, సకల చరాచరము ఈశ్వరుడే. అందుచేతనే భద్రప్రదం రుద్రం, రుద్ర అధ్యాయం అంటారు, రుద్రాభిషేకం అంటారు. సహజంగా ఈశ్వరాభిషేకం అంటారు, కొంచెం వేద విహితులు రుద్రాభిషేకం అంటారు. మనబోటి వాళ్ళేమో ఈశ్వర అభిషేకం, శివునికి అభిషేకం అంటాం. వేద విహితమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆపదాన్నే రుద్రాభిషేకం లేదా శతరుద్రీయం, రుద్ర స్వభావాన్ని వర్ణిస్తుంది. భారతం అనుశాసనిక పర్వంలో పాండవులందరికీ ఒకానొక సమయమున కష్టం వస్తే ఈ కష్టములన్నీ పోవాటానికి మార్గమేది కృష్ణా అని అడిగారు. నారాయణుడు మొట్టమొదటగా బ్రహ్మదేవునికి ఉపదేశం చేస్తే, ఏ శివతత్వాన్ని దివ్యమైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఉండి పేరు కలిగినటువంటి మహర్షికి ఉపదేశం చేస్తే, ఉండి ఉపమన్యుడికి ఉపదేశం చేస్తే, ఉపమన్యుడు అని పేరు కలిగినటువంటి మహర్షి దగ్గర శ్రీకృష్ణుడు శుశ్రూష చేశారు. శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు గురువులు ఉన్నారు ఆయనకి. సాందీపుడు అని పేరు కలిగిన ఆయన, బలరాముడు, వీళ్ళందరూ అక్కడ కలిసి చదువుకున్నారు. కుచేలుడు, వాళ్ళందరూ సాందీపుడు అని పేరు కలిగిన మహర్షి దగ్గర చదువుకున్నారు. అలాగే దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఉండి అని పేరు కలిగినటువంటి మహర్షికి ఉపదేశం చేస్తే, ఉండి ఉపమన్యుడికి ఉపదేశం చేస్తే, ఉపమన్యుడు దగ్గర శుశ్రూష చేసి శ్రీకృష్ణ భగవానుడు పొందితే, ఆ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆయన నోటి నుంచి వెలువడిన అమృత భాండం, ఒక భగవద్గీత ఒకటి, ఈ శివ సహస్రనామం ఒకటి. ఇది మహాభారతంలో ఉంటుంది. భగవద్గీత కూడా మహాభారతంలోదే, శివ సహస్రనామం కూడా మహాభారతంలోదే. ఈశ్వరుని యొక్క దివ్య వైభవం మొత్తం నమకచమకాలలో ఏ ఏ విధమైనటువంటి వర్ణన చేశారో వేదం, ఆ వేదములే శ్లోకాలలాగా తెలియచేశారు. అందుచేతనే నమః, నమస్సులతో నిండి ఉంటుంది కనుక దీనికి నమః, నమకం. నమకం అని పేరెందుకు వచ్చింది? నమః, నమో 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 పదే పదే నమో 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 అని వస్తుంది. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ నమః నమః నమః, పదే పదే నమః, నీకు నమస్కారం, నీకు నమస్కారం, నీకు నమస్కారం అని ఆ ఈశ్వర విశ్వ విరాట్ వైభవాన్ని, ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని అణువణువున వర్ణించింది కనుకని, నమస్కారము చేస్తున్నారు కనుకని దాని పేరు నమకం అని అంటారు. అజ్ఞా విష్ణువులను భక్తకోటి అనేక విధములుగా అభ్యర్థన చేస్తుంది. ఏమని అభ్యర్థన చేస్తుంది అంటే, ఇంకా కావాలి. శం చమే మయశ్చమే అనుకామశ్చమే, నాకు శాంతిని కలిగించు, సుఖాన్ని కలిగించు, పుత్రుల్ని కలిగించు, పాడి పంటలను కలిగించు అంటూ మధ్యలో నాకు సుఖాన్ని కలిగించు, ఇంకా సంపదను కలిగించు, ఇంకా అలాగే ఐశ్వర్యాన్ని కలిగించు, ఇంకా విద్యను కలిగించు, ఇంకా ఈ ఇంకా 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 అనేదే సంస్కృతంలో చ. మరియు శం చమే మయశ్చమే అనుకామశ్చమే అంటే ఏమిటి? చ చ అంటే ఇంకా 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 అంటే ఈశ్వరుని అడగక ఎవరిని అడుగుతాం మనం? అమ్మా ఒక లడ్డు పెట్టు, అమ్మా ఒక కూర చెయ్యి, అమ్మా నాకు అది పెట్టు,
అమ్మా నాకు ఇవ్వు, అమ్మా ఇంకా ఇవ్వు, ఇలా. అలాగే ఈశ్వర నాకు అవివ్వు, ఈశ్వర ఇవ్వు 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 అని ఇంకా ఇంకా పదే పదే అభ్యర్థనం చేయటమే చమకం. నమః నమస్కారములు చేయటం నమకమైతే అభ్యర్థన చేయటం అనేటువంటిది చమకం. ఈ నమక చమకాలను వీటిలో కొన్ని భాగాలుంటాయి. ఉదాహరణకు రామాయణంలో ఉన్నటువంటి భాగాలను కాండములు అంటారు. భారతంలో ఉన్నటువంటి భాగాలను పర్వములు అంటారు. భాగవతంలో ఉన్నటువంటి భాగాలని స్కంధములు అంటారు. భగవద్గీతలో ఉన్న భాగాలని అధ్యాయములు అంటారు. అలాగే నమకంలో కూడా కొన్ని భాగాలు, చమకంలో కూడా కొన్ని భాగాలు ఉన్నాయి. నమకములో ఉన్నటువంటి భాగాలు కానీ, చమకములో ఉన్నటువంటి భాగాలు కానీ వీటిని అనువాకములు అని పిలుస్తారు. అనువాకములు. ఈ అనువాకములు అనేకము ఉన్నాయి. ఈ నమకంలో 11 ఉంటాయి, చమకంలో 11 అనువాకములు ఉంటాయి. నమక చమకములలో ఉన్న భాగాలను ఏమంటారు? అనువాకములు అంటారు. ఈ అనువాకములు దీనిలో కానీ దానిలో కానీ ఎన్నుంటాయి? ఒక్కొక్క దాంట్లో 11 ఉంటాయి. రుక్కులకు, యజుస్సులకు, వాటిలో మళ్ళీ రుక్కులని, యజుస్సులని రకరకాలుగా ఉంటాయి. కాబట్టి అత్యద్భుతమై ఆనందకరమై ప్రకాశించేటువంటి దివ్య తేజోమయమైనటువంటి మహానుభావుని యొక్క అనుగ్రహమే ఈ నమక చమకములు. ఓం ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం.